ఏంటి ముద్రపోయిన పార్టీ మారటం అంటే ఎటువంటి సమీకరణాలు కృష్ణా జిల్లాలో ఎటువంటి సమీకరణాలకి అది కేంద్ర బిందువు అవుతుంది? తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు వైసీపీలో ఉన్నటువంటి పార్థసారథిని తీసుకొచ్చుకున్నారు, మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న ముద్రపోయిన మరి వైసీపీలోకి వెళ్తున్నారు. ఈక్వేషన్లో ఏది ప్లస్ ఏది మైనస్ ఎలా చూడాలి? అంటే ఇక్కడ ముద్రపోయిన వెంకటేశ్వరరావు వైసీపీలోకి వెళ్ళటం కన్నా కూడా సార్ ఆయనని గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తారు, గన్నవరం నియోజకవర్గం దాన్ని పోటీ పెడతారనేది పొలిటికల్గా హాట్ టాపిక్ సార్. ఎందుకంటే గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం రెబెల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ వైసీపీ పార్టీలో ఉన్నారు. వైసీపీ పార్టీ నుంచి ఆయనకి బీఫామ్ వస్తుందని చెప్పి అందరూ భావిస్తున్నారండి. మొట్టమొదటి 6 జాబితాల్లో కూడా వల్లభనేని వంశీ పేరు ఫైనల్ కాలేదండి. గత కొన్ని రోజులుగా కూడా వల్లభనేని వంశీ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు, ఎక్కడ పెద్దగా పొలిటికల్ యాక్టివిటీస్లో పెద్దగా పాల్గొనట్లేదండి. ఇటువంటి సమయంలో ముద్రపోయిన వెంకటేశ్వరరావుని అంటే అతను ఆల్రెడీ నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సర్వేలో ఆయనకు కొంత ప్రతికూల పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో ఆల్రెడీ పెనంలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారథి రావటం, అతన్ని నూజివీడు పంపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందండి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం పార్థసారథి కూడా మీడియాతో మాట్లాడారు సార్ నూజివీడులో. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను కలిశారు. ముద్రపోయిన కలుస్తాకు ప్రయత్నిస్తే ముద్రపోయిన అందుబాటులో లేరని చెప్పడంతో లోకల్గా ఉన్నటువంటి టీడీపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 24వ తేదీ కానీ 25వ తేదీ కానీ నేను పార్టీలో తీర్థం తీసుకుంటానని అనధికారికంగా ఆయన చెప్తూనే నాకు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో మాట్లాడుకున్నాను, తెలుగుదేశం పార్టీ నాకు ఇచ్చినటువంటి హామీ మేరకే నూజివీడులో ఫ్లెక్సీలు కట్టాను, నూజివీడులో నేను నాయకులందరినీ కలుస్తున్నానని నేను చెప్పడం జరిగింది. అంటే పార్థసారథి తెలుగుదేశం పార్టీలోకి రావటం, నూజివీడు ఇన్ఛార్జిగా నియమించబడటం అనేది లాంఛనం అనేది పార్థసారథి మాటలోనే తేలిపోయింది. అయితే ఇప్పటివరకు అక్కడ ఉన్నటువంటి ముద్రపోయిన వెంకటేశ్వరరావు మారటం వల్ల నూజివీడు పార్టీకి పార్థసారథి రావటం వల్ల నూజివీడికి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీకి బలం పెరుగుతుందండి. ఎందుకంటే ఒకటి పార్థసారథి రాజకీయ ఎత్తుగడలు వేరు, రాజకీయ వ్యూహాలు వేరు, సీనియర్ నాయకుడు, గతంలో అక్కడ ఆ ప్రాంతంలో కొంత బంధువర్గం ఉంది. అదేవిధంగా కూడా నూజివీడు నియోజకవర్గం యాదవ సామాజిక వర్గానికి సంబంధించి బలమైన నియోజకవర్గంగా చెప్పుకుంటున్నారు కనుక అది తెలుగుదేశం పార్టీకి బలంగా మారుతుంది సార్. ఎందుకంటే ఇక్కడి వరకు కూడా అది జమీందారుల చేతిలో ఉంది, అక్కడ ఉన్నటువంటి జమీందారులు కలవటం ఇబ్బంది అన్నీ అనేక రకరకాల ప్రచారాలు ఉన్నాయండి. వీటన్నిటికీ పార్థసారథి చెక్ పెడతాడని భావించవచ్చాడు. అయితే ముద్రపోయిన వెంకటేశ్వరరావు అక్కడ 2 సార్లు పోటీ చేసి 2 సార్లు కూడా ఆయన ఓటమి చెందారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ముద్రపోయిన వెంకటేశ్వరరావు గన్నవరం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేసి గన్నవరంలో గెలిచారండి. ఈ నేపథ్యంలో గన్నవరం నుంచి కనుక నేను వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తే నాకు బలం పెరుగుతుంది, అక్కడ తెలుగుదేశం పార్టీకి అన్ని వర్గాలు ఉన్నప్పటికీ కూడా గతంలో స్వతంత్ర అభ్యర్థిగా నేను గెలుచున్నాను కాబట్టి నాకు అక్కడ యాదవ సామాజిక వర్గ ఓటింగ్ ప్లస్ అవుతుందనే భావనతో ముద్రపోయిన వెంకటేశ్వరరావు అటువంటి వ్యూహాలను రన్ చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇప్పుడే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే స్ట్రాటజీ టీం ఉందో ఐపాక్ టీము ముద్రపోయిన వెంకటేశ్వరరావుని కూడా దాదాపుగా కూడా కలిసి ప్రాథమికంగా కూడా మంతనాలు జరిగినట్టుగా కూడా మనకు విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలిసింది సార్. అంటే 1-2 రోజులు తెలుగుదేశం పార్టీ పార్థసారథి పేరు అధికారికంగా ప్రకటించిన తర్వాత ముద్రపోయిన వెంకటేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఆయన రాజీనామా చేశాక ఆయన వైసీపీకి తీసుకుంటారు సార్. వైసీపీలోకి తీసుకుంటే నిజంగా గన్నవరం ఇన్ఛార్జ్ ఇస్తే కనుక వల్లభనేని వంశీ పొలిటికల్ కెరియర్ ఏంటనేది ఇక్కడ ప్రశ్నార్థకం సార్. ఎందుకంటే ముద్రపోయిన వెంకటేశ్వరరావు గన్నవరం వస్తారు, పోటీ చేస్తారు, అంతా ఓకే అండి. లేదా ఆయన టీడీపీలో కొనసాగుతారు. వల్లభనేని వంశీ ఏంటి? ఎందుకంటే ఆయన ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీలో రాజకీయ అరంగరంటి చేసి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయ్యి తెలుగుదేశం పార్టీకి ఒక నాయకుడిగా ఎదిగిన తర్వాత ఇటీవల కాలంలో రెబెల్ ఎమ్మెల్యేగా మారారండి. రెబెల్గా మారిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు అందరికీ తెలిసినాయి. ఇటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ ఇప్పటికీ ఆయన ఎందుకు గుర్తించలేదు? 6 జాబితాలో వల్లభనేని వంశీ పేరు ఎక్కడ సిట్టింగ్ ఎంఏకి అతనికి ఇన్ఛార్జిగా బాధ్యత గుడివాడ నాని పేరు కూడా రాలేదంట కదా, ఎందుకు మురళి? గుడివాడ కొడాల నాని పేరు కూడా ఇప్పటివరకు రాలేదు సార్. అదే సార్, ఎందుకంటే అంటే వీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు పురిటిగడ్డ, మళ్ళీ మేము దానికి కష్టపడి పనిచేసాం, మా నాయకుడు చెప్పినట్టు మేము దూసుకెళ్ళామని చెప్తున్నప్పటికీ కూడా పార్టీ ఆ దిశగా ఎవరిని కూడా విశ్వసించట్లేదండి. పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రాథమికంగా ఉన్నటువంటి సర్వేలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు సర్వేలు, వాటన్నిటిని కూడా బేరేజ్ వేసుకున్న తర్వాత మాత్రమే అది కొడాల నాని అయినా, వల్లభనేని వంశీ అయినా, బాలినేని శ్రీనివాసరెడ్డి అయినా, ఇంకొకళ్ళైనా పార్టీ నిర్ణయం తీసుకుంటాం సార్. 6 జాబితాల్లో కృష్ణా జిల్లాకు సంబంధించి వీరిద్దరు పేర్లు రాలేదు సార్. అసలు ఎవరి పేర్లు రాకపోతే ఒక చర్చ సార్. దాదాపుగా చుట్టూ ఉన్నటువంటి 7-8 నియోజకవర్గాల పేర్లు వచ్చేసినాయండి, వీరిద్దరే రాలేదండి. ఒకటి సరే వంశీ అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. కొడాల నాని ఆ పార్టీలో మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈరోజు కూడా దుందుడుగానే మాట్లాడుతున్నారండి. అయినప్పటికీ కూడా వారి పేరు ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలకి ఆ పేరు ఇవ్వకపోవడం పట్ల ప్రజల్లో కూడా కొంత అనుమానం వస్తుంది. అంటే ప్రాథమికంగా ఉన్నటువంటి సర్వేలు కానీ లేకపోతే ఐపాక్ తీసుకుంటే నివేదికలు కానీ వారు ఆ నాయకత్వం పట్ల ప్రజలు పెద్దగా విశ్వసించకపోవడం పట్లే ఇంకా వారి పేరు 6 జాబితాలో కూడా రాలేదని మనం భావించాలి సార్.
మొత్తం మీద ఎంత గొప్ప నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రయారిటీ ఇచ్చినప్పటికీ కూడా అల్టిమేట్గా గెలుపునే ముఖ్యంగా చూసి ఆ పార్టీ వారికే సీట్లు కేటాయిస్తుంది, వారికి ఇన్ఛార్జ్ బాధ్యత ఇస్తుంది సార్. ఓకే. ఇందాక మనం చెప్పుకున్నాం సార్, ముందుగా మురళి, చిరంజీవి అంటే అనుకున్నాం. కానీ మళ్ళా 4 సార్లు గెలిచినటువంటి కొడాల నాని లేదా 3 సార్లు గెలిచినటువంటి వల్లభనేని వంశీ మరి వాళ్ళు ఇప్పుడు గెలిచేటువంటి పరిస్థితి లేదని చెప్పిన విషయంలో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సర్వే చెప్తున్నారు లేకపోతే ఏ ఈక్వేషన్స్ చెప్తున్నాయి? సరే అది చూద్దాంలే. అది ఇప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళు గెలిపే లక్ష్యం అని అనుకుంటే వీళ్ళు ఇప్పుడు 4 సార్లు 5 సార్లు గెలిచినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు. మహేందర్ రెడ్డి గారు ఆయన 5 సార్లు గెలిచాడు. మరి ఇప్పుడు ఆయనకి సీట్ లేదు, నువ్వు గెలవు, ఇంకోరిని తీసుకొచ్చి పెడతా ఉంటున్నారు. అంటే ఏం అర్థం కావట్లా అసలు వాళ్ళకి. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఆ సీట్లు ఇప్పుడు ఆ జరుగుతున్నటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళకి ఏమైనా సరే బ్రెయిన్ ఉండి పనిచేస్తున్నారో బ్రెయిన్ లేకుండా పనిచేస్తున్నారో అర్థం కాదు. కానీ అంటే వ్యవస్థలో ఒక పార్టీలో ఒక సీనియర్ శాసనసభ్యులుగా మాజీ మంత్రులుగా 4 సార్లు 5 సార్లు ఆ రాజకీయ కుటుంబాలు ఆ రాజకీయ వారసత్వంతో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించినటువంటి వాళ్ళని మీకు టికెట్ లేదు, మీరు పనికిరారు, మీరు గెలవరు, మీరు అవుట్ అని అంటే ఏంటి అసలు? అది ఏ రకమైనటువంటి సర్వేలు లేదా ఏ రకమైనటువంటి అనాలిసిస్? వాళ్ళకు ఒక బలమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అక్కడ లోకల్గా బలమైనటువంటి ఇది ఉంటుంది. వాళ్ళ రాజకీయ జీవితాన్ని లేదా వాళ్ళ రాజకీయ నేపథ్యాన్ని చంపడానికి వీళ్ళకి ఏం రైట్ ఉంది ఆ పార్టీలో? అది చాలా ఆశ్చర్యకరం అసలు. ఇవన్నీ చూస్తే అర్థం కానటువంటి. సరే, ఫైనల్గా ఏంటి గుడివాడ మరి గన్నవరం ఏంటి యార్లగడ్డ వెంకట్రావుకి అపోనెంట్గా ఇప్పుడు మరి ముద్రబోయిన అయితే వెంకటేశ్వరరావు ఎటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి? ఆ బలాబలాలు ఏంటి మురళి? అంటే ఒకటి సార్, గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం కంచుకోట సార్, అందులో తిరగలేదు. ఎందుకంటే 2019లో కూడా 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పటికీ కూడా గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలిచిందండి. 1-2 సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు కావచ్చు, లేకపోతే అప్పట్లో ఉన్నటువంటి నాయకుల పట్ల ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, లేకపోతే అంతర్గత పోరు వల్ల వేరే పార్టీలు గెలిచినాయండి. అయితే ముద్రబోయిన వెంకటేశ్వరరావు గెలిచింది కూడా దాదాపుగా 2004 కన్నా ముందండి, 99 ఆ సమయంలో గెలిచారండి ఆయన. అంటే అప్పటికి తెలుగుదేశం పార్టీ పెద్దగా యాక్టివ్ కాలేదండి అప్పట్లో, అంటే ఆ నియోజకవర్గంలో పెద్ద బలపడలేదండి. అందుకని యార్లగడ్డ వెంకట్రావు ఒక బలమైన నాయకుడిగా ఉన్నారు సార్. ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావుకి ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే సార్, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఆ క్యాడర్ కొంతవరకు ఈయనకి సపోర్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఒక్కరు కూడా వంశీ వెనకాల వెళ్ళే పరిస్థితి కనిపించలేదు, ఎందుకంటే వంశీ మీద అంత వ్యతిరేకత ఉందండి. అందుకని యార్లగడ్డ వెంకట్రావుకి బలం ఉంటుంది. అయితే ముద్రబోయిన వెంకటేశ్వర ఇక్కడికి వస్తే కనుక ఆయన వ్యూహాలు ఏంటనేది వేచి చూడాలి సార్. రైట్ మురళి, రైట్. థ్యాంక్ యూ.